భారత్ ఆస్ట్రేలియా మధ్య పెర్త్లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ తొలి సెషన్లోనే వివాదం చోటు చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇలాంటి వివాదాలు కొత్తేం కాదు. కానీ ఈసారి కేఎల్ రాహుల్ డిఆర్ఎస్ వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వివాదాస్పద నిర్ణయంతో భారత జట్టు మొదటి సెషన్లోనే కీలక వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ ఆ సమయంలో జట్టులో అత్యుత్తమ బ్యాటర్గా నిలిచాడు. 74 బంతుల్లో 26 పరుగులు చేసి ఇన్నింగ్స్ను గాడిన పెట్టే ప్రయత్నం చేశాడు. అయితే మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారిక్ క్యాచ్ అందుకున్నట్లు అనిపించినప్పుడు ఆన్ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. కానీ ఆస్ట్రేలియా డిఆర్ఎస్కి వెళ్తే థర్డ్ అంపైర్ రాహుల్ని అవుట్గా ప్రకటించాడు. స్నికోమీటర్లో పైకి కనిపించినప్పటికీ బ్యాట్కి బాల్కి మధ్య స్పష్టమైన గ్యాప్ ఉంది. బంతి బ్యాట్ని తాకలేదని రాహుల్ వాదించాడు. రీప్లేలో బ్యాట్ ప్యాడ్ను తగిలినట్లు స్పష్టంగా కనిపించిన థర్డ్ అంపైర్ ఆ పాయింట్ని పరిగణలోకి తీసుకోలేదు. కేఎల్ రాహుల్ పెవిలియన్కి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన తన అసంతృప్తిని ఆన్ఫీల్డ్ అంపైర్తో వ్యక్తపరిచాడు. ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితంపై కీలక ప్రభావం చూపుతుందా అన్నది ఇప్పుడు చూడాలి. ఈ నిర్ణయం భారత జట్టులో నిరాశ కలిగించినప్పటికీ కేఎల్ రాహుల్ పునరాగమనం కోసం సిద్ధంగా ఉన్నాడు. డిఆర్ఎస్ వ్యవస్థపై ఉన్న ప్రశ్నలు ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా చర్చనీయాంశం అవుతాయి.